సో మళ్ళా జామెట్రిక్ క్వశ్చనే చూసారా, వరుసగా జామెట్రిక్ క్వశ్చన్స్ వచ్చినాయి. చూద్దాం. సో సేమ్ ప్రొసీజర్, డయాగ్రామ్ వేసుకోవడం, వాడు ఇచ్చింది మార్క్ చేసుకోవడం, మనకు కావాల్సింది ఐడెంటిఫై చేసుకుని సాల్వ్ చేయడం. రైట్. సో ఫస్ట్ రఫ్ రీడింగ్ ఇచ్చేయండి. క్వశ్చన్ ఏముంది? లెట్ one end of a focal chord of the parabola y square equals to 16x be 16, 16 if p of alpha comma beta divides this focal chord internally in the ratio 5:2, then minimum of alpha plus beta ఎంత అని అడిగాడు. రైట్. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ వేసుకోమన్నాం కదా. సో నీట్గా పారాబోలా ప్లాట్ చేసేద్దాం. సో y square equals to 16x. ఓకే. సో y square equals to 16x అంటే ఇది y square equals 16x. ఒక పాయింట్ ఏమిచ్చాడు మనకి? సో లెటస్ సే q అనుకుందాం. q ఆఫ్ 16, 16 ఫోకల్ కార్డ్ యొక్క ఒక ఎండ్ అన్నట్టు ఇచ్చాడు అనుకుందాం. రైట్. ఇది r ఇంకొక ఎండ్ అనుకుందాం. సో ఇది ఫోకస్ అనుకుంటే రైట్. a, 0. సో a ఈజ్ 4 కదా క్లియర్గా. 4, 0 ఫోకల్ కార్డ్ ఇది. ఇప్పుడు దీన్ని p ఆఫ్ ఆల్ఫా కామా బీటా అనేది 5:2 రేషియోలో డివైడ్ చేస్తే దెన్ మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అని అడుగుతాం. రైట్. క్వశ్చన్ ఏమడిగాడు? మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఈ సెంటెన్స్ దగ్గర మనం ఆలోచించాలి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనం ఇది 5:2 అని తీసేసుకున్నాం అనుకోరా. సో ఇది q 16, 16 అంటే r కూడా వచ్చేస్తుంది. ఒక ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్ ఇచ్చేస్తే అదర్ ఎండ్ ఆఫ్ ఫోకల్ కార్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు? మనకు ఆల్రెడీ ఫోకల్ కార్డ్ కండిషన్ ఉంటుంది. ఏంటి? దీన్ని పారామీటర్ T1 అనుకుంటే, దీని పారామీటర్ T2 అనుకుంటే T1 ఇంటూ T2 ఈక్వల్స్ టు -1. రైట్. సో ఇక్కడ దీనికి T1 ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం. మనకి ఎలా ఉంది? సో 80² 280 తీసుకుందాం. పోనీ 280 ఏ ఎంత 4 అనుకున్నాం కదా. T ఈక్వల్స్ టు 16 అయితే T క్లియర్గా మనకి 2 అవుతుంది. అంటే T1 2 అయితే T2 ఏమవుతుంది? -1/2. రైట్. సో A4 కాబట్టి ఇప్పుడు R అనే కోఆర్డినేట్స్ ఎలా వస్తాయి మనకి? 80², 280 తీసుకుంటే R ఆఫ్ 4 ఇంటూ T², 1/4, 2 ఇంటూ 4 ఇంటూ -1/2 రాసుకుంటే నీట్గా మనకి R ఆఫ్ 1, -4 వచ్చేసింది. సో ఈ పాయింట్ ఏంటమ్మా? 1, -4. అయితే సో మనకి బోత్ ఎండ్స్ ఆఫ్ ఫోకల్ కార్డ్ వచ్చింది. ఇది ఉంది. అయితే ఇది 5:2 తీసుకుంటే మనకి ఆల్ఫా కామా బీటా ఒకటే వాల్యూ వస్తుంది. ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది కదా, ఒకటే పాయింట్ ఉంటుంది. మరి ఏం అడిగాడు క్వశ్చన్లో? మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని అడిగాడు. సో మినిమం వాల్యూ అంటే ఎప్పుడైనా మినిమం వాల్యూ అని అడిగాడంటే అట్లీస్ట్ 2 పాసిబిలిటీస్ రావాలి కదా. అట్లీస్ట్ మినిమం 2 పాసిబిలిటీస్ అయితే రావాలి ఆల్ఫా కామా బీటాకి. మరి ఎలా వస్తుంది సార్ ఇక్కడ అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ 5:2 రేషియో అని ఇచ్చాడు, కానీ ఇటు నుంచి ఇటు తీసుకోవాలా, ఇటు నుంచి ఇటు తీసుకోవాలా అనేది ఇవ్వాలి. అంటే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇది 5:2 అయినా తీసుకోవచ్చు, లేదా ఇది 5:2 అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు కదా, రివర్స్ అయినా తీసుకోవచ్చుగా. రైట్. అయితే ఇందులో మనకి మినిమం కావాలి. సో మినిమం కావాలంటే యాక్చువల్ కన్వెన్షన్ మెథడ్ చూసుకున్నాం అనుకో, 5:2 అప్లై చేస్తావు, 2:5 అప్లై చేస్తావు, పాయింట్స్ 2 పాసిబిలిటీస్ వస్తాయి. 2 పాసిబిలిటీస్లో వచ్చిన సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసి రెండిట్లో మినిమం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ 2 చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే 2 చేయకుండా ఒకటే చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ నుంచి 5:2 తీసుకున్నాను అనుకోరా. ఇక్కడ నుంచి నేను 5:2 తీసుకుంటే నాకు ఈ 5 అనేది ఈ కోఆర్డినేట్స్తో మల్టిప్లై అవుతుంది సెక్షన్ ఫార్ములా వైజ్. అవునా? 5 ఇంటూ ఇలా వస్తుంది కదమ్మా, ఈ కోఆర్డినేట్ అవుతుంది కదా. అండ్ 2 అనేది దీంతో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు మనం లాజికల్గా చూస్తే ఇదేమో ఈ కోఆర్డినేట్స్ హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి, ఈ కోఆర్డినేట్స్ ఏమో లోవర్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 5 అనేది హయ్యర్ వాల్యూ లోవర్ వాల్యూతో మల్టిప్లై అయ్యి లోవర్ వాల్యూ హయ్యర్ వాల్యూతో మల్టిప్లై అయితే అది మినిమం వస్తుంది. అలా కాకుండా నీకు ఇక్కడ 5 ఇది 2 ఉందనుకోరా, 5 ఏమో 16లతో మల్టిప్లై అవుతుంది, 2 ఏమో 1తోటి -4తో మల్టిప్లై అవుతుందంటే వాల్యూ పెరుగుతుంది కదా ఆల్ఫా ప్లస్ బీటా. సో డైరెక్ట్గా 2 చేయకుండా మనం డైరెక్ట్గా 5:2 రేషియో తీసేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. సో నీట్గా ఇప్పుడు క్వశ్చన్ ఎలా అయిపోయింది? సో నీట్గా మనకి ఒక లైన్ ఉంది, ఒక కోఆర్డినేట్ ఏమో 1, -4, సారీ ఇది R కదా అనుకున్నాగా, ఒక 1, -4
ఇంకోటి 16, 5:2 రేషియో తీసుకుంటే అయిపోయింది. సో సాల్వ్ చేద్దాం. సో పీ ఆఫ్ ఆల్ఫా కామా బీటా అంటే ఆల్ఫా సెక్షన్ ఫార్ములా అప్లై చేస్తే ఆల్ఫా ఈక్వల్స్ టు 2 × 16 32, 5 × 1 + 5/2 + 5 7. సో 37/7, రైట్. నెక్స్ట్ బీటా వాల్యూ 5 × -4 అంటే -20 + 2 × ఇది 32/7. సో వాట్ యూ విల్ గెట్ 12/7. సో ఇప్పుడు నీకు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుందమ్మా? 37 + 12. హౌ మచ్? 49/7. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 7. సో ఆల్ఫా ప్లస్ బీటా మినిమం వాల్యూ 7 డైరెక్ట్గా రాసేయచ్చు. సో దట్స్ హౌ వీ కెన్ సాల్వ్. సో ద ఆన్సర్ ఈస్ 7. డన్.